హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ రిజిస్టర్ క్రియేషన్స్ అండి. ఈరోజు సేఫ్ షాప్ ఇండస్ట్రీలో, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ కావాలనుకుంటే మనం రెండో స్టెప్ డిస్కస్ చేద్దామండి. సేఫ్ షాప్ ఇండస్ట్రీలో మీరు సక్సెస్ కావాలనుకుంటే ఖచ్చితంగా 8% టెక్నిక్స్ని మనం ఫాలో చేయాలి. మొదటి దాని గురించి మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తానండి మై డియర్ ఫ్రెండ్స్. సో నా పాత వీడియోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు, నిన్న వీడియోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు మీ ముందు తీసుకొస్తున్న లిస్ట్ గురించి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ బిజినెస్ చేయాలనుకుంటారో దానికి ఖచ్చితంగా కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఖచ్చితంగా కావాలి, ఏ విధంగా అయితే మనం టీ చేయడానికి టీ పొడి కావాలో, మన బిర్యానీ వండుకోవడానికి రైస్ కావాలి, అదేవిధంగా ఈ బిజినెస్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే 100% మీకు కావాల్సింది ఏంటంటే లిస్ట్ అనమాట. సో దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏదైతే వీడియో చేస్తానో మీ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఆ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. అదేవిధంగా ఏంటంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన వండర్ఫుల్ టాపిక్ అండి, వెరీ హాట్ టాపిక్, దట్ ఈస్ కాల్డ్ లిస్ట్ అండి. ఈ బిజినెస్లో మీరు సక్సెస్ కావాలంటే MLMలో, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీరు సక్సెస్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఫాలో చేసిన కొన్ని రూల్స్ లిస్ట్ మీకు చెప్తానండి, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది చెప్పాల్సిన కొన్ని టిప్స్ మీరు కంప్లీట్గా నోట్ చేసుకోండి. నెంబర్ 1 ఏంటంటే ప్రపంచమంతా మీ లిస్ట్లో మీరు చేర్చుకోవాలి. అంటే ఇండియాలో ఎంతమంది అయితే ఉన్నారో అదంతా మీకు మార్కెట్ అనమాట కంప్లీట్గా. అంటే ప్రపంచంలో ఎవరికి కూడా డబ్బులు వద్దనుకుని ఎవరు ఉండరండి, సక్సెస్ వద్దనుకుని ఎవరు ఉండరు కూడా. సో అదేవిధంగా సేఫ్ షాప్లో మీరు ఎవరైనా జాయిన్ చేయించాలంటే ఫస్ట్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లిస్ట్లో మీరు అందరిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. 135 కోట్ల మంది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేను చెప్పే టిప్స్ కానీ మీరు విన్నట్లయితే మీకు ఎండ్లెస్ లిస్ట్ వస్తుందన్నమాట. నాకు చాలామంది ఏమంటారు, సార్ మాకు ఎవరు తెలియదు సార్ ఈ సిటీలో, ఎగ్జాంపుల్ పూణేలో నాకు ఎవరు తెలియదు సార్, ఢిల్లీలో ఎవరు తెలియదు సార్, ముంబైలో ఎవరు తెలియదు సార్, చెన్నైలో ఎవరు తెలియదు సార్ అంటారు. కానీ మీకు చెప్పే టిప్స్ మీరు ఫాలో చేసేటైతే మీకు ఎండ్లెస్ లిస్ట్ వస్తుందండి. దాని గురించి మీరు ఏం ఫీల్ అవ్వస్తుంది. మీరు విలేజ్లో ఉన్నా, సిటీలో ఉన్న, ఎక్కడున్నా మీరు యూజ్ చేసుకుని టిప్స్ చెప్తానండి. ఖచ్చితంగా మీరు కంప్లీట్గా ఫాలో అవ్వండి. వెల్కమ్ టు మై ఛానల్ రిజిస్టర్ క్రియేషన్స్. ఈరోజు చెప్పే టిప్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం సేఫ్ షాప్లో సక్సెస్ కావాలనుకుంటే మనం ఖచ్చితంగా లిస్ట్ ఉండాలి. లిస్ట్ని మన బిజినెస్లో ఏమంటామంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద బిజినెస్. అంటే మనిషికి ఏ విధంగా అయితే మనకి వెన్నెముక కావాలో అదేవిధంగా సేఫ్ షాప్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే కంపల్సరీగా మీకు లిస్ట్ రిటర్న్గా ఉండాలన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు చాలాసార్లు చెప్పాను కూడా ఇంతకుముందు కూడా, కానీ మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోకపోతే అనుకోవచ్చు, మీరు క్యాజువల్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎవరైతే సీరియస్గా తీసుకొని లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళు సక్సెస్ అవుతారు. మన బిజినెస్లో లిస్ట్ని 3 రకాలు చేసుకోవచ్చు అండి. నెంబర్ 1 ఏంటంటే హాట్ లిస్ట్ అనమాట. వాట్ ఈజ్ హాట్ లిస్ట్? హాట్ లిస్ట్ అంటే మన ఓన్ బ్లడ్ రిలేషన్. గుర్తుపెట్టుకోండి, హాట్ లిస్ట్ అంటే ఎవరంటే మన ఓన్ బ్లడ్ రిలేషన్ అండి. మన రిలేటివ్స్ అందరూ కూడా మన హాట్ లిస్ట్లో చేర్చుకోవచ్చు అనమాట. అమ్మ, నాన్న, బావమరిది, అక్క, చెల్లి, తమ్ముడు, వైఫ్, హస్బెండ్, వాళ్ళ రిలేషన్స్, మన తాత వాళ్ళ రిలేషన్స్, వీళ్ళందరూ కలిస్తే మనకు ఖచ్చితంగా ఒక లిస్ట్ ప్రిపేర్ అవుతుంది. మ్యాక్సిమం 100 మెంబర్స్ అండి. అంతకంటే ఎవరు కూడా మనకి బ్లడ్ రిలేషన్ ఈ రోజుల్లో మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం అండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఏంటంటే 100 మందికి కానీ మనం ఈ బిజినెస్లో లిస్ట్ ప్రిపేర్ చేసుకుని మన బ్లడ్ రిలేషన్ని మనం ప్లాన్ ఇచ్చినట్టయితే ఓన్లీ వీ విల్ గెట్ 5% సక్సెస్ అనమాట. అంటే 100 మందికి మనం బిజినెస్లో ప్లాన్ ఇస్తే, సేఫ్ షాప్కి అందరూ మనం రమ్మని మనం ఇన్వైట్ చేసి ప్లాన్ ఇస్తే మనకు ఓన్లీ 5% మాత్రం రిజల్ట్ వస్తుంది. సో మీరు వైరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ వాళ్ళకి మీరు చెప్పాలి, ఎందుకంటే మీ ప్రాక్టికల్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో సెకండ్ ఏంటంటే మనకి వెరీ ఇంపార్టెంట్ అండి, దట్ ఈస్ కాల్డ్ వామ్ లిస్ట్ అండి. వామ్ లిస్ట్ అంటే ఎవరంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి, అంటే మన బ్లడ్ రిలేషన్ని వదిలేసి ఎవరైతే మనకు తెలుసు, అంటే మన కొలీగ్స్ అవనివ్వండి, మన ఫ్రెండ్స్ అవనివ్వండి, వాళ్ళు రెండో లిస్ట్కి వస్తారండి. దట్ ఈస్ కాల్డ్ వామ్ లిస్ట్ అండి. వామ్ లిస్ట్లో కూడా మన రిజల్ట్ ఏంటంటే 15% అనమాట. ఏ విధంగా అయితే మన బ్లడ్ రిలేషన్లో 5% ఉంటుంది. ఎందుకంటే 5% ఉంటుందంటే మన గురించి మన పేరెంట్స్కి బాగా తెలుసు అనమాట. అంటే మన పక్కింటి అబ్బాయి వచ్చి మీ ఫాదర్ కన్నా అనుకోండి, అంకుల్ నేను ఐ వాంట్ టు బికమ్ అన్ IAS ఆఫీసర్, నేను IAS ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను, IPS అవ్వాలనుకుంటే మన ఫాదర్ ఏమంటారు, వెరీ గుడ్ బెటర్, యూ కెన్ డూ ఇట్ అంటారు అనమాట. కానీ అదే మన పేరెంట్స్కి వెళ్ళి చెప్పమనుకోండి, నేను IAS ఆఫీసర్ కావాలంటే చాలా చెప్పించాలని చూస్తాను చిన్నప్పటి నుంచి అంటారు అనమాట. అంటే మన పైన మన పేరెంట్స్కి నమ్మకం చాలా తక్కువ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, కానీ పక్క వాళ్ళపై నమ్మకం ఉంటుంది అనమాట. అందుకనే మన రిజల్ట్ 5% మాత్రమే. కానీ సెకండ్ లిస్ట్ ఏదైతే వామ్ లిస్ట్ ఉందో మన ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ అండి, దీంట్లో 15% రిజల్ట్ వస్తుంది, కొంచెం ఎక్కువ అనమాట. ఎందుకంటే వీళ్ళకి కూడా చాలా సీక్రెట్స్ తెలుస్తాయి మన గురించి. ఎందుకంటే కొన్ని విషయాలు మన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పుకోలేమండి, మన ఫ్రెండ్స్కి తెలుస్తాయి అన్నమాట కంప్లీట్గా. ఎందుకంటే లంగోట అయ్యారంటమాట కంప్లీట్గా. ఒకే బెడ్ ఒకే కంచె ఉంటుంది మనకు, కాబట్టి వాళ్ళకు కూడా మన మీద నమ్మకం మీకు ఉండదండి. కానీ మొహమాటం కొద్దీ రిజల్ట్ వస్తుంది అనమాట. ఒక జాయిన్ అయినా ఎక్కువ వర్క్ చేయరనమాట. 15% ఉంటుంది, వర్క్ చేయరని కాదు, కానీ చాలా తక్కువ % వర్క్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ సెకండ్ లిస్ట్ అండి. థర్డ్ లిస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే మనం చూసినట్లయితే, సార్ నేను ఫలానా సిటీలో జాబ్ చేస్తున్నాను, నాకు అక్కడ ఎవరో తెలియదు, సార్ మా విలేజ్ చాలా చిన్నది, నాకు ఎవరో తెలియదు అంటే చెప్తాను క్లియర్గా.
సో అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ అనమాట, దట్ ఈస్ కాల్డ్ కోల్డ్ లిస్ట్, అంటే స్ట్రేంజర్స్ అనమాట. ఇండియాలో 135 కోట్ల మంది నుంచి 200 మందిని తీసేస్తే మనకి ఏమవుతుందంటే జీరో. ఒక సముద్రం నుంచి ఒక బకెట్ వాటర్ తీసేస్తే సముద్రంకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదండి. అదేవిధంగా మన లిస్ట్లోంచి అంటే 135 కోట్ల జనాభా ఇండియా నుంచి 200 మందిని తీసేస్తే హాట్ లిస్ట్ అండ్ వామ్ లిస్ట్ని జీరో అండి. ఏం ప్రాబ్లం లేదనమాట. ఇండియాలో ఎంతమంది అయితే ఉన్నారో అంతా మన మార్కెట్ అనమాట. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్ళని ఖచ్చితంగా మనం ఫాలో చేయాలి, ఖచ్చితంగా వాళ్ళతో మనం మాట్లాడాలి. సో ఈ విధంగా ఏం మాట్లాడాలో మనం ఖచ్చితంగా చెప్తామన్నమాట, క్లియర్ గుర్తుపెట్టుకునే విషయాన్ని. సో మన కోల్డ్ లిస్ట్లో వచ్చే రిజల్ట్ చూస్తే మనం మతిపోతుందండి. 80% రిజల్ట్ అనమాట మనకు కోల్డ్ లిస్ట్ వస్తుంది అనమాట. అంటే మనం ఫోకస్ చేసిన లిస్ట్ ఏంటంటే కోల్డ్ లిస్ట్ అండి కంప్లీట్గా. మీరు కోల్డ్ లిస్ట్ పైన ఫోకస్ చేశారంటే అంటే 135 కోట్లు ఎవరైతే ఇండియాలో ఉన్నారో అందరికీ డబ్బులు కావాల్సింది. ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎక్కడికి వెళ్ళి జాబ్ చేయాలనుకున్నా ఆయనకి మనీ కావాల్సిందండి. చదివే చదువు కానీ, నేర్చుకునే స్కిల్స్ కానీ, ఎవ్రీథింగ్ మన దేనికోసం అండి, సక్సెస్ అండ్ మనీ కోసం అనమాట. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ వస్తుంది మీకు. కంప్లీట్గా కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఫాలో చేయాల్సి వస్తుంది అనమాట. సో అవేంటంటే లిస్ట్ మేకింగ్ అనమాట. సో 3 లిస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. కోల్డ్ లిస్ట్ రిజల్ట్ వచ్చేసి 80% అనమాట. సో ఎలా చేయాలో మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఈరోజు కంప్లీట్గా. LIST లిస్ట్ అంటే ఏంటంటే లెట్స్ ఇన్వైట్ సమ్ వన్ టుడే. ఈరోజు మనం ఎవరొకరిని లిస్ట్లో మనం ప్లేస్ చేద్దామనేటువంటి నమ్మకం మనకు ఉండాలి, ప్రాక్టికల్ చేయాలన్నమాట. 2 ఏంటంటే క్రాప్ మెథడ్ అనమాట, CRAP. క్రాప్ మెథడ్ అంటే ఖచ్చితంగా మీరు లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మ్యారేజ్ అయినట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోండి. కపుల్గా మీరు కానీ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే రిజల్ట్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఏ ఫర్ అంబిషియస్ అనమాట. కొంతమంది ఉంటారండి సొసైటీలో, అంటే వాళ్ళు జాబులు చేస్తూ కూడా ఏదో ఎక్స్ట్రా వర్క్ చేద్దామని తపంతో ఉంటారనమాట. చదువుకున్న తర్వాత జాబ్ చేస్తూ కూడా చదువుకుంటారు అనమాట. ఏంటంటే దే వాంట్ టు డూ సంథింగ్ ఇన్ లైఫ్, దే వాంట్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రా ఇన్ లైఫ్ అనమాట. సో ఏంటంటే మనం అటువంటి వాళ్ళని అంబిషియస్ పీపుల్ని మనం తీసుకున్నట్లయితే మనకి లిస్ట్లో చాలా తొందరగా రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. CRA ఏంటంటే CR క్రాప్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి C అంటే మనం కపుల్గా చెప్పాము. R ఏంటంటే రెస్పెక్టబుల్ అనమాట. అంటే చాలామంది మనకు ఉంటారు రెస్పెక్టబుల్ పర్సన్స్ అనమాట. అంటే సొసైటీలో మంచి నేమ్ ఉంటున్నట్లయితే వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్తో పాటు కూడా బిజినెస్ చాలా డెవలప్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది రిలేషన్షిప్ మేకింగ్ బిజినెస్ అనమాట. ఎవరికైతే మంచి రిలేషన్స్ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్లో చాలా వర్క్ చేస్తారన్నమాట. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంటే A అనమాట. ఏ గురించి డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ. అంబిషియస్ పీపుల్ మనం తీసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు చాలా మంచి బూమ్ అవుతుంది బిజినెస్ అనమాట. లాస్ట్ ఏంటంటే P అంటే ఏంటంటే CRAP క్రాప్ మెథడ్. P అంటే ఏంటంటే కంప్లీట్గా సైకలాజికల్గా బాగుండాలండి కంప్లీట్గా. అంటే వాళ్ళ యొక్క మెంటల్ లెవెల్ బాగుండాలి, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ బాగుండాలి, అన్నీ బాగుండాలన్నమాట. ఈ విధంగా క్రాప్ మెథడ్ మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మనం ఒక్కొక్క స్టార్ ఇచ్చుకున్నట్లయితే ఇవన్నీ క్వాలిటీలు ఎవరికైతే ఉంటే వాళ్ళకి కానీ మనం లిస్టులో షామిల్ చేస్తే ఇంక్లూడ్ చేస్తే మన రిజల్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇంకోటి టిప్ ఏంటంటే ఫ్రెండ్స్ మెథడ్ మీరు యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మెథడ్ అంటే FRIENDS. ఫ్రెండ్స్ అంటే ఏంటంటే F స్టాండ్స్ ఫర్ ఫ్రెండ్స్ అండి. మీకు చిన్నప్పటి నుంచి కాలేజ్, స్కూలు, ఈ చిన్నప్పటి నుంచి మీరు చదువుకున్న స్కూల్ కానీ వాళ్ళందరినీ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సేఫ్ షాప్ అనేది, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మన పాత రిలేషన్లు కూడా పట్టుకుంటుందండి. చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. వాళ్ళకి మనం హెల్ప్ చేస్తాం అనమాట. సో ఫ్రెండ్స్ అని మీరు ఖచ్చితంగా లిస్ట్లో మీరు ఇంక్లూడ్ చేసుకోండి. 2 ఏంటంటే R స్టాండ్స్ ఫర్ రిలేటివ్స్ అనమాట. ఎవరైతే మన రిలేషన్స్ ఉన్నారో మన హాట్ లిస్ట్లో వాళ్ళందరినీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. FRI అంటే ఇంపార్టెంట్ పర్సన్స్. మీకు కొన్ని రోల్ మోడల్స్ ఉంటారండి. మీ టీచర్ అవ్వచ్చు, లేదంటే మీకు ఎవరైనా ఒక డాక్టర్ అవ్వచ్చు, లేదంటే మీ విలేజ్ ఉన్నటువంటి పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ సిటీలో ఉన్నటువంటి మీకు కంప్లీట్గా క్లోజ్గా ఉన్నటువంటి మంచి ప్రొఫెసర్స్ అవ్వచ్చు అండి. వీళ్ళందరినీ ఇంపార్టెంట్ పర్సన్స్ని కూడా మీరు లిస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అదేవిధంగా FRI ఈ అంటే ఎవరంటే కంప్లీట్గా ఎంప్లాయర్స్ అంటే మీతో జాబ్ చేసేటువంటి జాబ్ హోల్డర్స్ అవనివ్వండి, లేదంటే ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటువంటి ఎంప్లాయర్స్ అవనివ్వండి. ఎంప్లాయర్స్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. మీ పేరెంట్స్తో చేసే ఎంప్లాయర్స్ అవనివ్వండి, మీతో చేసే ఎంప్లాయర్స్ అవనివ్వండి, ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ మీ వైఫ్తో చేసే ఎంప్లాయర్స్ అవనివ్వండి, అందరినీ కూడా బిజినెస్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. FRI అయిపోయిందండి. N ఫర్ నైబర్స్ అనమాట. మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని, ప్రపంచమంతా మనం టచ్ చేస్తామండి, కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళని, మన ఇంటి పొరుగున ఉండే వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేయమన్నమాట. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలన్నమాట. నైబర్స్ అయిపోయిన తర్వాత ఎవరంటే డియర్ వన్స్ అనమాట. మన క్లోజెస్ట్ ఫ్రెండ్స్ని ఏమనుకుంటాం మనం, అరే నా క్లోజ్ ఫ్రెండ్ కాదు వీడేం చేయాలి అనుకుంటాం అనమాట. అలా చేయకూడదు మనం. మీరు ఓన్లీ యూ హ్యావ్ టు మేక్ లిస్ట్ అనమాట. మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటే దాంట్లో మీరు ఎటువంటి థింకింగ్ లేకుండా, ప్రీజడ్జ్ లేకుండా మీరు ఓన్లీ చెప్పింది చేయండి. ఖచ్చితంగా సక్సెస్ ఈజ్ గ్యారంటీడ్ అనమాట. లాస్ట్ అండి స్ట్రేంజర్స్ మీకు ఆల్రెడీ చెప్పానండి. ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా స్ట్రేంజర్స్ అండి. సో మీకు కంప్లీట్గా సపోర్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మీరు లిస్ట్లో పెట్టుకోవచ్చు. లిస్ట్ పెట్టుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, లిస్ట్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద బిజినెస్. ఈరోజు మీకు ఒక టాస్క్ అండి. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత 150 మంది లిస్ట్ని మొత్తం ఫ్యామిలీ కూర్చొని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ బిజినెస్లో అయితే ఏ విధంగా ఎవరైతే చేశారో వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ సక్సెస్ అయ్యారు కాబట్టి మీకు కూడా సేమ్ ఆపర్చునిటీ అండి. చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. జై హింద్.